నమస్కారం అండి. బాగా చలిగా ఉంది కదండి. హైదరాబాద్ అలాగా చలి చంపేస్తున్నది. బాగా చలిగా ఉంది. పిల్లలకి బాగా దగ్గు జలుబు ఇవి బాగా పట్టి పీడిస్తున్నాయి అందరినీ. కాబట్టి నేను ఒక చక్కటి హోమ్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఇది పుదీనా అండి. దీనిలో సాలిసిలిక్ యాసిడ్ ఉండడం వల్ల ఇది ఆయిలీ స్కిన్ని కంట్రోల్ చేస్తుంది. యాసిడ్ ఉండడం వల్ల డైజెషన్కి మంచిది, వెయిట్ లాస్కి మంచిది. చాలా ఇది జలుబు తగ్గించడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి పచ్చకర్పూరం అండి. అందరూ అనుకుంటారు పచ్చకర్పూరం అంటే ఇలాగా ఉంటుందని. కాదండి, పచ్చకర్పూరంలో 2 రకాలు ఉన్నాయి. ఇది ఒకటి, అది వైట్ది ఒకటి ఉంటుందండి. ఇది వచ్చేసి వామ్ పువ్వు అండి. వామ్ పువ్వు ఇది వచ్చేసి వామ్ పువ్వు అండి. ఇది వచ్చేసి పచ్చకర్పూరము. ఇవి 3 చిన్న చిన్నగానే ఎందుకు తీసుకున్నానంటే ఇవి చాలా పవర్ఫుల్ అండి. సో ఇంత కొంచెం అమౌంట్ వేస్తే సరిపోతుంది. 1 లీటర్ వాటరు, ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటరు బాగా మరిగించి దానిలో ఇవి వేసి బాగా మరిగించాలి. నేను మీకు చూపిస్తాను ఎలాగనేది అండి. నేను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టాను. దాంట్లో లీటర్ వాటర్ పోస్తున్నాను. దీనిలో ఈ వామ్ పువ్వు, పచ్చకర్పూరము, ఈ పుదీనా వేసి బాగా మరగనివ్వాలండి. ఇలా అయితే వస్తుంటుంది. వామ్ పువ్వు వల్ల కొంచెం ఆయిలీగా పైన తేలుతుంటుంది. ఇవన్నీ ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయండి. ఇవి డైజెషన్కి, జలుబుకి, ఇంకా వెయిట్ లాస్కి అన్నిటికీ యూజ్ అవుతాయి. వామ్ పువ్వు అంటే ఏం లేదండి, వామ్ పువ్వు లేకపోతే వాము పొడి అయినా యూజ్ చేయొచ్చు. కానీ వామ్ పువ్వు అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. గొంతులో ఎంత నస ఉన్నా, ఎంత కప్పం పట్టినా, ఎంత జలుబు పీడిస్తున్నా, ఎన్ని రోజుల నుంచి ఉన్నా ఇది ఒకసారి చేసి చూడండి. చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 60-70 ఇయర్స్ వాళ్ళ వరకు ఇది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఇలా మరుగుతుంది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ మిశ్రమాన్ని, ఈ వాటర్ని మనం ఒక గ్లాస్ కానీ, బాటిల్ కానీ, 1 లీటర్ బాటిల్ కానీ, గ్లాస్ కానీ దేంట్లో అయినా స్టోర్ చేసి ఒక 10 to 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.